నమస్తే మ్యామ్. నమస్తే. థాంక్ యూ సో మచ్. మా నాన్నమ్మ గారు మిమ్మల్ని ఎప్పుడు తిట్టుకుంటూనే ఉండేవారు. ధర్నాలు కూడా చేసిన రోజులున్నాయట. 'చంద్రముఖి' సీరియల్‌కి అక్కడ అటెండ్ అయ్యేవాళ్ళు. ఆ టైంలో రిమోట్ ఎవరికీ ఇచ్చేవాళ్ళు కాదు సీరియస్‌లీ. గంట వద్దు. నువ్వు కావాలంటే 2 గంటలు కట్ చెయి. కానీ చంద్రముఖి వచ్చే టైంకి మాత్రం కట్ చేయొద్దు అనేవారు. నేషనల్ అవార్డ్స్ రావడం, అప్పుడులో హీరోగా చేయడం మీరు. అలాంటియన్నీ జరిగిన టైంలో సడెన్‌గా ఆల్ ఆఫ్ సడెన్‌గా మీరు మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నారు అనిపించింది. ఏమైపోయిందంటే హీరో హీరోయిన్లకే కాకుండా అంటే యూనివర్సల్ ఫాదర్. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో రీ రిలీజ్ చేస్తున్నారు. సినిమాలు రీ రిలీజ్ చేసినట్లు 'చక్రవాకరం' అనేది 'చాయ్ బిస్కెట్‌లో' రీ రిలీజ్ చేస్తున్నారు. సో, నేను అప్పటి నుంచి ఆ క్యాస్ట్ ఎవరైనా కనిపిస్తే మాట్లాడాలని చూస్తున్నాను. ఆల్ ఆఫ్ సడెన్ మీరు నాకు కనిపించారు. ఒకప్పుడు సాంగ్స్ చాలా ఇప్పుడు 'రుతురాగాలు' కూడా మీరు తలుచుకుంటే ఆ 4:30 అనే టైంకి ప్రతి వీధిలో ఏదో కర్ఫ్యూ లాగా ఉండేది. అదే పాట వినపడేది. సో, మీరు దీనిలో జనరల్‌గా మ్యామ్ ఎవరో క్యారెక్టర్స్‌ని పెడతాము. వాళ్ళు ట్రాన్స్‌జెండర్స్ అని చెప్పి చూపిస్తాం. బట్ ఇది ఫస్ట్ టైము ఓన్లీ ఫస్ట్ ట్రాన్స్‌జెండర్స్‌ని తీసుకొచ్చి రియల్‌గా చేశారు కదా! సో, వాళ్ళతో మీరు రియల్‌గా ఇంటరాక్ట్ అయ్యారు. సో, వాళ్ళతో మీరు చేస్తున్న టైంలో, సినిమా చేస్తున్న టైంలో అరే! వాళ్ళు ఇది ఫేస్ చేస్తున్నారా? వాళ్ళు ఇదా పాపం అని ఎప్పుడైనా ఫీల్ అయిన సిట్యుయేషన్స్ ఉన్నాయా సార్? చాలా మంది ఒరిజినల్ కాదు. ట్రాన్స్‌జెండర్ ఫేక్ పీపుల్ ఫేక్ పీపుల్ వచ్చేసి డబ్బుల కోసం అని. ఆహా! ఇప్పుడు మీరు చూడండి, ఏ ఆఫీస్‌కెళ్ళినా, ఎయిర్‌పోర్ట్‌కెళ్ళినా, ఎక్కడెళ్ళినా గూడా మీకు టాయిలెట్స్ అని ఉంటాయి. షీ, హీ. హీ, షీయే ఉంటుంది కానీ వీళ్ళెక్కడికెళ్ళాలి? మన ఓల్డ్ డేస్‌లో కూడా, అప్పుడులో కూడా ఉండేవాళ్ళు. మనకు తెలీదు గానీ స్టోరీస్‌లో, హిస్టరీస్‌లో మన పాతకాలంలో కూడా, యుగాల్లో కూడా ఉండేవాళ్ళు అని నేను ఎప్పుడైతే ఈ సినిమా గురించి తెలుసుకున్నప్పుడు నేను మనకు మహాభారతంలో బ్రహన్లలా అని అంటే క్రియేట్ చేయబడ్డారు. కానీ ఇది కూడా ఉంది అని అప్పుడే చెప్పారు కదా! బ్రహన్లలా అర్జునుడు బ్రహన్లలా అనే క్యారెక్టర్ ఆ గెటప్‌లో ఉండి, ఆయన ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్‌లోనే ఉండి ఆ 14 ఇయర్స్‌లో లాస్ట్ ఇయర్ అలాగే కదా ఆయన తప్పించుకోగలిగారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. ఈరోజు మనతో పాటు ఉన్నారు. మనం కంటిన్యూగా చూస్తూనే ఉన్నాం. ఎల్‌జీబీటీలోని ఆర్టిస్ట్‌ని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం. ఈరోజు మరొక ఇద్దరు మెయిన్ ఆర్టిస్టులు మనతో పాటు ఉన్నారు. చక్రపాణి గారు అండ్ ప్రీతి నిగమ్ గారు. ఈ మూవీ గురించి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. థాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. యెస్. చాలా రోజుల తర్వాత మీ ఇద్దరిని చూస్తుంటే మాకు పాత మెమోరీస్ అన్ని సినిమా పక్కన పెడితే మాకు పాత మెమోరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. సారు సినిమాలు కానీ, మీ సినిమాలు కానీ. సో, మీదైతే సీరియల్స్. ఫస్ట్ సీరియల్ అనే చెప్తా. సో, మిమ్మల్ని చూస్తే నాకు మా నాన్నమ్మ గారు మిమ్మల్ని ఎప్పుడు తిట్టుకుంటూనే ఉండేవారు. వావ్! సో మెనీ బ్లెస్సింగ్స్. నేను బ్లెస్సింగ్స్ లాగే బికాజ్ నన్ను తిట్టరు. ఆ క్యారెక్టర్‌ని Character. తిడుతున్నారు అంటే ఆ క్యారెక్టర్ అంత పండింది కాబట్టి తిట్టారు. అసలు మా నాన్నమ్మకి 60, 70 ఇయర్స్ ఉంటే 'చంద్రముఖి' సీరియల్‌కి అక్కడ అటెండ్ అయ్యేవాళ్ళు. ఆ టైంలో రిమోట్ ఎవరికీ ఇచ్చేవాళ్ళు కాదు సీరియస్‌లీ. ఉండేవాళ్ళు. రోజు ఆస్తంతా రాపిచ్చేసుకుంది, ఆస్తంతా రాపిచ్చేసుకుంది. సో, చంద్రముఖి అప్పుడు కొన్ని విలేజెస్‌లో ధర్నాలు కూడా చేసిన రోజులున్నాయట. అంటే ఎలక్ట్రిక్ ఐ మీన్ పవర్ కట్స్ ఉండేవి. సో, వాళ్ళ ఆఫీస్ దగ్గరికెళ్ళి గంట వద్దు. నువ్వు కావాలంటే 2 గంటలు కట్ చెయి. కానీ చంద్రముఖి వచ్చే టైంకి మాత్రం కట్ చేయొద్దు అనేవాళ్ళట. ఆడవాళ్ళు వెళ్లి ధర్నా చేసారట. సో, నిజంగా ఎంత ఇంపాక్ట్ ఉందంటే ఆ హెయిర్ ఇట్లా సో, ఆ నెగెటివ్ షేడ్ అంటే ప్రతి ఇంట్లో ఇంకా ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్ అన్నట్లు అంటే టీవీ అనంగానే రోజు మా ఇంటికొస్తారు. మా డబ్బాలోనే ఉంటారు వీళ్ళు అన్నట్టుగానే అందరూ రిసీవ్ చేసుకుంటారు మమ్మల్ని. వాళ్ళ ప్రేమ అలాగే చూపిస్తారు. సార్. అసలు ఇంకా మీరు మన సాయి పల్లవి గారి దగ్గర నుంచి వస్తే గనక సో, మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు. అండ్ బిగినింగ్ నుంచి కూడా నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. మీరు చేసిన ఆటికి 4, 5 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. అండ్ మధ్యలో సమ్ గ్యాప్ అయితే వచ్చిందని మేము ఎప్పుడూ ఫీల్ అవుతూ ఉంటాం సార్. అంటే నేషనల్ అవార్డ్స్ రావడం, అప్పుడులో హీరోగా చేయడం మీరు. అలాంటియన్నీ జరిగిన టైంలో సడెన్‌గా ఆల్ ఆఫ్ సడెన్‌గా మీరు మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నారు అనిపించింది. ఎందుకు సార్? అవకాశాలు రాక. సింపుల్. అంటే అమ్మ ఇది ఇది చాలా పెయిన్‌ఫుల్ టాపిక్ ఒక ఆర్టిస్ట్ దగ్గర మీరు అడిగితే. బికా నిజం అంతే కదండీ!
పెయిన్ఫుల్ టాపిక్ ఒక విధంగా. ఎందుకంటే టాలెంట్ ఉంది, చేయాలనుకుంటున్నాం, ఆల్రెడీ ఒక పేరు వచ్చింది. అరే మీరు ఇంకా చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా అని అంటారు. బట్ అవకాశాలు రావాలి కదా. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఆయన అలాంటి క్యారెక్టరే కాదు, ఇంకేదైనా కూడా చేయగలుగుతారు, ఇంకో వేరియేషన్ ఇచ్చినా చేయగలుగుతాం, అవును. కానీ అవకాశం రావాలి కదా. ఇట్స్ అ ఫ్యాక్ట్. టైప్ కాస్ట్ అవుతాం. ఒక క్యారెక్టర్ మంచి పేరు వస్తే వరుసగా అవే క్యారెక్టర్ ఇంకా ముద్ర పడిపోతుంది. మొనాటని. ఒక డాక్టర్ క్యారెక్టర్ చేయడానికి చాలా మంది భయపడేవాళ్ళు. ఒక డాక్టర్ అనగానే అమ్మ నెక్స్ట్ సినిమాలో కూడా డాక్టర్ గా పిలుస్తారు అని. సో అలా కూడా జరిగిన సందర్భాలు ఉంటాయి. సో అంటే మాకు మీరు చెప్తుంటే అనిపిస్తుంది. ప్రీతి గారు బయట అసలు క్వైట్ ఆపోజిట్. సో ఫ్రెండ్లీగా, ఫన్నీగా అసలు అట్లా ఉంటారు. ఆ! అసలకి సీరియల్‌లో చూడంగానే అసలకి ఎక్స్‌ప్రెషన్స్‌తోనే సగం భయపెడుతూ ఉంటారు. సో అసలు ఎందుకు ఏ సీరియల్ నుంచి మీకు అలా విలన్ ముద్ర ఏసారండి చెప్పండి ప్రీతి గారు ఫస్ట్ మాకు? నేను చేసినవి చాలా ఉన్నాయి. అవన్నీ మ్యాక్స్ అంటే మాకు బాగా 'చంద్రముఖి' నోటెడ్. చంద్రముఖి తర్వాత ఆఫ్ ఆ! కోర్స్ ఇంకా చాలా సో తర్వాత అసలకి ఎండమావులు ఉంది. ఎండమావులకి ముందు ఆహ్, కస్తూరి. కస్తూరి వాస్ ద ఫస్ట్ నెగెటివ్ క్యారెక్టర్ విచ్ ఐ కెన్. మాకైతే 'చక్రవాకం' వన్ ఆఫ్ ద ఫేవరెట్ అసలకి. ఆ క్యారెక్టర్ చూసి అసలు ఇట్లా మెల్ట్ అయిపోతా ఉంటాం మేము బేసిక్‌గా చెప్పాలంటే. ఇంకా అదొక అప్పట్లో 'చక్రవాకం' అంటే ఇప్పుడు అసలకి దాన్ని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. సినిమాలో రిలీజ్ చేసినట్లు 'చక్రవాకం' అనేది 'చాయ్ బిస్కెట్‌లో' రిలీజ్ చేస్తున్నారు. సో నేను అప్పటినుంచి ఆ క్యాస్ట్ ఎవరైనా కనిపిస్తే మాట్లాడాలని చూస్తున్నాను. ఆల్ ఆఫ్ సడెన్ మీరు నాకు కనిపించారు. సో చాలా మంది అది చూడడానికి ఇష్టపడుతున్నారు. రీచ్ కూడా ఎక్కువ ఉంది మ్యామ్. మీరు చెప్పండి అసలకి 'చక్రవాకం' గురించి అంటే? అయ్యో! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీమే అలాంటి టీమ్. మంజు మంజు మ్యామ్ దగ్గర ఉన్న టీమ్ వెరీ స్ట్రాంగ్ టీమ్. ఆవిడ దగ్గర వర్క్ చేయడం అనేది ఆహ్, అంటే ఇట్స్ అ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఎనీ ఆర్టిస్ట్. ఎవరైతే ఇప్పటిదాకా వర్క్ చేశారో చాలా మంది అక్కడి నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నాం మేము. లైక్ టీన్స్‌లో ఉన్నప్పుడే ఆ స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యాం కదా. దూరదర్శన్ తర్వాత హ్మ్, శ్రీకాంత్ ప్రొడక్షన్స్‌లో. సో చాలా మంది అక్కడ. సో ఇట్స్ ఎన్ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అంతే. అసలు దానికి మామూలు ఫ్యాన్ బేస్ లేరు. ఆ సాంగ్‌కి గాని ఎస్పెషల్లీ మామూలుగా సీరియల్ కాదు. సీరియల్ సాంగ్‌కి కూడా. ఒకప్పుడు సాంగ్స్ చాలా ఇప్పుడు 'రుతురాగాలు' కూడా మీరు తలుచుకుంటే ఆ 4:30 అనే టైంకి ప్రతి వీధిలో ఏదో కర్ఫ్యూ లాగా ఉండేది. అదే పాట వినపడేది. సాంగ్ కూడా ఒక సాంగ్స్ ఉండేవి. ఐడెంటిటీ. యెస్. ఇప్పుడు సీరియల్స్‌కి సాంగ్స్ లేవు సార్. ఇప్పుడు అవును. ఉన్న ఐ డోంట్ థింక్ అది ప్లే చేయడం అనేది లేదనుకుంటా. అవును. ఇంతకుముందు అసలకి చిన్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్లి చూసా. ఆ 'చక్రవాకం' సౌండ్ వినిపించినప్పుడు అసలు ఆహా! స్ట్రీట్‌లో వెళ్తుంటే అదే వినిపించేది కదా వినిపించేది. పూర్తిగా. 'రుతురాగాలైతే' అసలు అవును. ఎక్కడ ఏ వీధిలో కూడా అదే వినిపించేది. అవును. సో ఎల్‌జీబీటీ. సో దీనిలో చూస్తే గనక ఇప్పుడు సొసైటీలో దీని గురించి మాట్లాడాలి అంటే కూడా చాలామంది షై ఫీల్ అవుతూ ఉంటారు. బేసిక్‌గా ఒక బాబో, పాపో అని ఇన్ని రోజులు ఒక 9 మంత్స్ వాళ్ళని అపురూపంగా కనిన తర్వాత 9 మంత్స్ వాళ్ళు మొత్తం క్యారీ చేసి కనిన తర్వాత కొన్ని డేస్ గ్రో అయిన తర్వాత లేదు బాయ్ అయితే గనక నాకు అమ్మాయిలా ఉండాలనుంది. అబ్బాయి అయితే గనక నాకు అమ్మాయిలా ఉండాలనుంది. అమ్మాయి అయితే గనక నాకు అబ్బాయిలా ఉండాలనుందని ఒకేసారి చెప్పినప్పుడు ఆ పేరెంట్స్ సొసైటీ మొత్తం వాళ్ళని ఎక్కడ వెలేసిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. సో అలాంటి క్యారెక్టర్స్ ఒక మదర్ అండ్ ఫాదర్‌గా మీరు ఎల్‌జీబీటీలో చేస్తున్నారు. సో చూస్తే గనక వాళ్ళ ఇంట్లో ఎవరైనా ట్రాన్స్‌జెండర్ పిల్లలు ఉన్నారన్నా ఇట్లా ఉంటే వాళ్ళని ఒక వెలివేసే దీనిలో ఉంటారు సొసైటీ అంతా. సో అలాంటి ఒక వెయిట్ క్యారెక్టర్స్ మీరు చేశారు. సో మీరు చెప్పండి మేడం అది చేసేటప్పుడు ఎగ్జాక్ట్ వాట్ యువర్ ఫీలింగ్ అంటే? అంటే క్యారెక్టర్ పరంగా చూస్తే 'కృష్ణ' ఒక మంచి కొడుకు. సో వాడిని అపురూపంగా చూసుకుంటూ ఉంటుంది. మదర్‌కే హెల్త్ బావుండదు. ఆవిడే హెల్త్ అంటే ప్రాబ్లమ్‌లో ఉంది. ఆ అబ్బాయి మాత్రం దగ్గరుండి చూసుకుంటాడు, వెళ్తాడు. వాడికి బుజ్జగించడం, అన్నం పెట్టడం అన్నీ. సడెన్‌గా వాడు రెడీ అయ్యి వస్తాడు ఒకరోజు. లిప్‌స్టిక్ పెట్టుకోవడం ఇష్టపడతాడు. మేకప్ చేసుకోవడం ఇష్టపడతాడు. "ఏంట్రా నువ్వు ఇలా" అంటే, "అమ్మ నాకు మోహినిలాగా తయారవ్వడం ఇష్టం. మోహిని స్టోరీ చెప్పవా?" అని అడుగుతాడు. ఈవిడ మోహిని స్టోరీ అంతా చెప్తది. ఒక స్టోరీ చెప్పిన తర్వాత అసలు మోహిని గురించొస్తే, "నేను మోహినిలా తయారవ్వాలి" అంటాడు. "నువ్వు రెడీ అవ్వడం ఏంట్రా" అని చెప్తాను. అంటే ఆ క్యారెక్టర్ అలా మదర్ అలా చెప్పకు. అయిపోయింది. అక్కడ అంటే మదర్‌కి ఆ ఊహకు కూడా రాదు. స్టోరీ చెప్పినందుకు మోహిని ఒక క్యారెక్టర్ గురించి ఇన్‌స్పైర్ అయ్యి ఉంటాడు అని అనుకుంటాం గానీ, నేను మోహినిలాగా ఆడదానిలాగా తయారవుతాను అని అంటాడు అనేసి ఊహించదు ఆ మదర్. సో, ఆ సీన్ కట్ అయిపోతది. తర్వాత సడెన్‌గా మొత్తం రెడీ అయ్యి వస్తాడు. పూలు అదంతా పెట్టుకొని, ఫాదర్ వచ్చేసి కొట్టడం జరుగుతుంటుంది. సో, అది సడెన్‌గా ఒక పెద్ద బ్లాస్ట్ అన్నమాట. మేజర్ బ్లాస్ట్ జరిగిన సీన్ అదే ఆ మూవీలో.
ఓకే. సో, యాస్ ఏ ఫాదర్ క్యారెక్టర్ మీరు ఎట్లా దాన్ని జనరల్‌గా అంటే ఇప్పుడు ఇటువంటి జరిగే ఫ్యామిలీస్‌లో ఏమవుతుందంటే, ఏ పిల్లలైనా తల్లిదండ్రులకి ఇష్టమే ఉంటుంది. గారాబంగా, ముద్దుగా పెంచుకుంటారు. కానీ యాస్ దే గ్రో చిన్నప్పుడు వాళ్ళకి గూడా తెలీదు. ఎప్పుడెప్పుడైతే వాళ్ళు హార్మోనల్ చేంజెస్ అనేది స్టార్ట్ అవుతాయో, వాళ్ళు ఆ డిఫరెన్స్ ఫీల్ అవుతుంటారు. అంటే ఒక అమ్మాయి లాంటి డ్రెస్ చేసుకోవాలని, అమ్మాయిలాగా ఉండాలని, అమ్మాయిలతోటి ఎక్కువ గడపడం. ఇటువంటి మార్పులనేవి వాళ్ళలో సహజంగా వస్తాయి. అది వాళ్ళకు తెలీదు, తల్లిదండ్రులకు తెలీదు. ఎప్పుడైతే ఈ చేంజెస్ అంటే ఈ మార్పులు ఎప్పుడైతే వస్తాయో అది ఇట్స్ ఇట్స్ ఎ జోల్ట్ ఫర్ ద పేరెంట్స్. ఎందుకంటే సొసైటీ యాక్సెప్టెన్స్ ఉండదు ఒక రకంగా. ప్లస్ అబ్బాయి అనుకున్నాం ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు వీడని పెద్ద షాక్ అది. సో తర్వాత ఏందంటే వాళ్ళు అంతసేపు లోపల ఉండే ఫీలింగ్‌ని బయటికి ఎగ్జిబిట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే పూలు పెట్టుకోవడం, అమ్మాయిలాగా డ్రెస్ చేసుకోవడం. అది షాకే కదా ఏ పేరెంట్స్‌కైనా కూడా. అది ఫస్ట్ టైమ్ అట్లా చూసినప్పుడు పెద్ద షాక్ అది. సో అక్కడ గొడవలు అనేది స్టార్ట్ అవుతాయన్నమాట. సామాన్యంగా ఏ పేరెంట్స్ కైనా డెఫినెట్ గా మీరు చెప్పినట్టు అది రియల్ లైఫ్ లో కూడా చాలా టఫ్ సిచ్యువేషన్ అది. అంత ఈజీగా హ్యాండిల్ చేయలేరు. అంటే యాక్సెప్టెన్స్ చాలా కష్టం అది. చాలా కష్టం చాలా అది కష్టం యాక్సెప్ట్ చేసుకోవడం. ఆ acceptance. పేరెంట్స్ నిజంగా ఎలాంటి అంటే వాట్ కైండ్ ఆఫ్ మెంటల్ ట్రామా దే గో త్రూ దే గో అనేది త్రూ. ఎస్ అది చాలా చాలా సోషల్ స్టిగ్మా ఉంటుందో పక్కన. రిలేటివ్స్ అంతా వాళ్ళు బాయ్‌కాట్ చేసినట్టుగా ఉంటుంది. సొసైటీ బాయ్‌కాట్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. చేస్తుంది. తలవంపులుగా ఉంటుంది. సో ఇవి ఫేస్ చేయడం చాలా కష్టం యాక్చువల్‌గా చెప్పాలంటే. ఇద్దరికి అటు పేరెంట్స్ కైనా హ్మ్. ఆ చైల్డ్ చైల్డ్‌కైనా కైనా ఆ చైల్డ్‌కైనా చైల్డ్ కూడా. కైనా అంతే ఉంటుంది. ఎందుకంటే అరే నేను నాకు తెలియకుండా నేను వేరే బాడీలో ఉంటున్నాను. ఇది కాదు కదా నేను కోరుకుంది. వాళ్ళ తప్పు కూడా లేదు కదా! అది ఇట్ ఈస్ హార్మోన్ నాట్ దేర్ ఇంబాలెన్స్. చాయిస్. ఇట్స్ నాట్ ఇట్స్ చాయిస్. నాట్ దేర్ ఇట్స్ నాట్ చాయిస్. చాయిస్. డెఫినెట్ గా నాట్ చాయిస్ కాబట్టి వాళ్ళు పాపం ఇలా ఉండలేక అలా ఉండాలని కోరుకుంటూ వాళ్ళది పెద్ద నరకం. వాళ్ళది ఇంకా అసలు చెప్పుకోలేక బయట చాలా పెద్ద పడలేక నరకం అది. చాలా ఇబ్బంది పడతారు. హ్మ్. అంటే అసలు వాళ్ళు గుర్తించి అసలు నేను ఇది గాదు. నేను ఇది ఇలా ఉండాలి అని ఎప్పుడైతే గుర్తిస్తారో వాళ్ళు, ఆ బోల్డ్ డెసిషన్ ఏదైతే తీసుకుంటారో అది చాలా టఫ్ చాలా థింగ్ టఫ్ లైఫ్‌లో. పీరియడ్. చాలా టఫ్ థింగ్ అది. అంటే దే హావ్ టు ఫైట్ అగైన్స్ట్ ది సొసైటీ. దే హావ్ టు ఫైట్ అగైన్స్ట్ ది సిస్టమ్. ఇప్పుడు స్కూల్కి వెళ్ళినా కూడా అన్ని చోట్ల, అన్ని ప్రతి చోట, ఎక్కడైనా ప్రతి ఎక్కడ చోట వెళ్ళినా కూడా సో స్కూల్లో కూడా పిల్లలు చాలా డిఫరెంట్ గా బిహేవ్ డిస్క్రిమినేషన్ చేస్తూ ఉంటుంది. ఉంటారు. ఆ ఇన్సల్ట్ డిస్క్రిమినేషన్ చేస్తారు. డెఫినెట్ గా ఉంటుంది. సో టేకింగ్ ఇట్ ఈస్ వెరీ టఫ్. చాలా సో చాలా అక్కడ కష్టం. పేరెంట్స్ గా మేము చేసినప్పుడు కూడా ఆ క్యారెక్టర్ అలాగే ఉంది. మేము షాక్ గానే ఉన్నాము. హ్మ్. అదేంట్రా నువ్వేంట్రా ఇలా తయారయ్యావు అనేసి తండ్రి తట్టుకోలేక ఇదేంటి నేను కొడుకు అనుకుంటే వీడేంటి నేను చెప్తూనే ఉన్నాను నువ్వు వినవు, ముగ్గు వేయిస్తావు వాడి చేత, అవును. నువ్వు వాడి చేత వంటలు సో చేయిస్తావు వాడి చేత. తల్లి తండ్రి మధ్యలో గొడవలు. సో బాబుని పట్టుకొని వీళ్ళిద్దరు గొడవ పడుతుంటారు. అందులో ఆవిడకి ఆల్రెడీ హెల్త్ బాగాలేదు. ఈ ఫాదర్ వచ్చేసి కొడుతూ ఉంటే మధ్యలో వెళ్ళి అటు కొడుకుని చెప్పలేక తండ్రిని చెప్పుకోలేక ఇద్దరిని చెప్పలేక మదర్ కూడా అక్కడ చాలా ఇంకా స్ట్రగల్ అవుతూ ఫ్యామిలీలో ఉండడం. చాలా స్ట్రగుల్ ఉంటుంది. చాలా స్ట్రగుల్ ఉంటుంది అది. ట్రామా లైక్ చెప్పాలి అంటే. సో, మీరు దీనిలో జనరల్‌గా మ్యామ్ ఎవరో క్యారెక్టర్స్‌ని పెడతాము. వాళ్ళు ట్రాన్స్‌జెండర్స్ అని చెప్పి చూపిస్తాం. బట్ ఇది ఫస్ట్ టైము ఓన్లీ ఫస్ట్ ట్రాన్స్‌జెండర్స్‌ని తీసుకొచ్చి రియల్‌గా చేశారు గదా! సో, వాళ్ళతో మీరు రియల్‌గా ఇంటరాక్ట్ అయ్యారు. సో, వాళ్ళతో మీరు చేస్తున్న టైంలో, సినిమా చేస్తున్న టైంలో అరే! వాళ్ళు ఏదో ఫేస్ చేస్తున్నారా? వాళ్ళు ఇదా పాపం అని ఎప్పుడైనా ఫీల్ అయిన సిట్యుయేషన్స్ ఉన్నాయా సార్? అంటే మేడము నిజం అదే ట్రాన్స్‌జెండర్స్ అదో స్టేజ్‌కొచ్చాక లేరు ఆవిడ. అప్పటికి ఆ క్యారెక్టర్ చనిపోతారు. ఉండదు. క్యారెక్టరు అప్పటికి చనిపోతుంది. సో చిన్నప్పుడు ఆ బాబు బాబు అమ్మాయిలాగా చిన్నప్పుడు అప్పుడు ఉంటుందన్నమాట. ఆ తర్వాత మీరు తర్వాత వర్క్ చేశారు. నేను మీరు వర్క్ చేశాను. చేశారు వాళ్ళతో. నేను వర్క్ చేశాను కానీ వాళ్ళతో. నేను ప్రత్యేకంగా వాళ్ళ గురించి వాళ్ళతో మూవీలో కాకపోయినా, మూవీ జర్నీలో కాకపోయినా, మామూలు టైంలో నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఒక కొత్త సబ్జెక్ట్ అన్నట్టే గదా! అవును. ఆ దేవుడు సృష్టించింది 2 జెండర్సే అని అనుకునేవాళ్ళం. మా చిన్నప్పుడు గూడా మాకు గూడా తెలియదు. అరే! ఒక అబ్బాయి ఏమో కొంచెం వయ్యారంగా నడుస్తూ ఉంటే మేము ఎక్కిరించేవాళ్ళం. సేమ్ ఇదే జరుగుతది. మేమప్పుడు చిన్నగా ఉన్నప్పుడు True. మాకు కూడా తెలియని సబ్జెక్ట్ అది. తెలియని సబ్జెక్ట్ వాళ్ళని అలా ఎక్కిరించకూడదు అని కూడా తెలియదు మాకు.
సో ఏంటి అంటే, అరే డాన్స్ నేర్చుకుంటున్నాడు కదా! బాబోయ్! డాన్స్ నేర్చుకుంటే మగ పిల్లలు ఇలా నడుస్తారు. ఇలా అనుకునేవాళ్ళం. సో ఇట్స్ నాట్ థాట్ యాక్చువల్లీ. సో అది చేంజెస్, మెల్లగా చేంజెస్ ఎప్పుడైతే వాళ్ళలో వస్తూ ఉంటాయి, ఆ ఫీలింగ్స్ వాళ్ళలో పెరుగుతూ ఉంటాయి. హార్మోన్ ఎప్పుడైతే హార్మోన్ ఇంబాలెన్సే అది. హార్మోన్ చేంజెస్ ఎప్పుడైతే అవుతుంటాయి, దాన్ని బట్టి వాళ్ళు కానీ అదే స్కూల్ టైంలో మాకు కూడా తెలియదు. సో అలా నేను వేరే ట్రాన్స్‌జెండర్స్‌తో మాట్లాడడం జరిగింది. నాకు ఇప్పుడు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా కనెక్ట్ అయిన కొంతమంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు. ఐ కీప్ చాటింగ్ విత్ దెమ్. అదే అని కాకుండా మీకు బాగా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ మనకు రమప్రభ గారు ఉన్నారు కదా! ఆవిడ కూడా చాలా అసోసియేషన్ ఉంది ట్రాన్స్‌జెండర్స్‌తో. ఆవిడ దగ్గర రావడం, అమ్మ అని చెప్పి పలకరించి ఆవిడ దగ్గర ఉండడం. సో ఆవిడతో కూడా నేను ఇంటరాక్ట్ అయ్యి అడుగుతుండేదాన్ని. అమ్మ ఎలా ఉంటుంది? అయ్యో! అసలు చాలా బావుంటారు. అలా ఏం ఉండదు. అందరు మనుషులే. కానీ జెండర్స్. సో దేవుడు మెన్, వుమెన్ అండ్ ట్రాన్స్‌జెండర్. ఆ విషయం తర్వాత తెలిసింది. బయట చెప్పుకోవడానికి భయపడేవాళ్ళు. ఇప్పుడు బయట కంట్రీస్‌లో అయితే ఇట్స్ వెరీ కామన్. చాలా ఈజీగా యాక్సెప్ట్ చేసుకున్నారు. ఇండియాలో మన కంట్రీలో యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇంకా పడుతోంది. స్టిల్ పడుతోంది. కానీ అంటే ఈ సబ్జెక్ట్ గురించి అంత డీప్‌గా నాకు తెలీదు గానీ, మన ఓల్డ్ డేస్‌లో కూడా అప్పుడులో కూడా ఉండేవాళ్ళు. మనకు తెలీదు గానీ స్టోరీస్‌లో, హిస్టరీస్‌లో మన పాతకాలంలో కూడా యుగాల్లో కూడా ఉండేవాళ్ళు అని నేను ఎప్పుడైతే ఈ సినిమా గురించి తెలుసుకున్నప్పుడు మనకు మహాభారతంలో బ్రహన్‌లలా అని అంటే క్రియేట్ చేయబడ్డారు. కానీ ఇది కూడా ఉంది అని అప్పుడే చెప్పారు కదా! బ్రహన్‌లలా అర్జునుడు బ్రహన్‌లలా అనే క్యారెక్టర్ ఆ గెటప్‌లో ఉండి, ఆయన ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్‌లోనే ఉండి ఆ 14 ఇయర్స్‌లో లాస్ట్ ఇయర్ అలాగే కదా ఆయన తప్పించుకోగలిగారు. సో అది అప్పుడే చెప్పారు. సో అది ఉంది అన్న విషయం తెలుసు. మనకు అర్థం చేసుకోవడానికి టైం పట్టి ఉంటుంది అంతే. సార్ మీరు చూస్తే గనక ఫాదర్ క్యారెక్టర్ మన ఇండస్ట్రీలో మీరు చెప్పినట్టు ఒక్కటి ఫాదర్ క్యారెక్టర్ చేస్తే ఇంకా అదే ఇదనేది. ఇది అంటే ఏమైపోయిందంటే హీరో హీరోయిన్లకే కాకుండా అంటే యూనివర్సల్ ఫాదర్ యూనివర్సల్ ఫాదర్. యూనివర్సల్ ఫాదర్ అనే టైటిల్ వచ్చింది. సో మీరు సాయి పల్లవి గారితో చేశారు. అండ్ ఎస్పెషల్లీ దానిలో ఒక డ్రింకర్ క్యారెక్టర్ మీరు చేసింది. సో అసలుకి ఎట్లా అంటే ఒక నిజంగానే చూసినప్పుడు చాలా కోపం వచ్చింది అది వేరే విషయం. సో నిజంగానే ఒక ఎప్పుడు ఫాదర్‌కి ఫేవరెట్ ఒక ఆడపిల్లే ఉంటుంది. ఆడపిల్ల ఎప్పుడు ఫాదర్ గురించి చూస్తుంది. సో మీరు ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు సాయి పల్లవి గారు చాలా అసలు ఎమోషనల్‌గా చేశారు ఆ క్యారెక్టర్. సో చెప్పండి సార్ ఆ టైంలో ఎగ్జాక్ట్ ఎట్లా ఉంది? ఏంటి సాయి పల్లవి గారి గురించి? అంటే నాకు ఒక రకంగా చెప్పాలంటే దిస్ టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్ ఫర్ మీ. అంటే ఒక తాగుబోతు, ఒక బాధ్యత లేని తండ్రి. అంటే తాగుడు కోసం అన్నీ వదిలేసుకుంటాడు. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. అది టఫ్ యాక్చువల్‌గా. అంటే మన మన మెంటాలిటీ వేరు. అంటే చేసే క్యారెక్టర్స్ డిఫరెంట్‌గానే ఉంటాయి. సో అది ఒక ఎక్స్‌పీరియన్స్. షీ ఈస్ ఎ నైస్ గర్ల్. వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, వెల్ బిహేవ్డ్, వెల్ మేనర్డ్, నైస్ గర్ల్. సో సేమ్ అట్లానే దీంట్లో కూడా అలాంటి క్యారెక్టర్ ఏమైనా రిపీట్ అయిందంటారా? అండ్ ఈస్ ఎ గుడ్ ఫాదరా మీరు? లేదంటే ముందు యాక్చువల్‌గా యాక్సెప్టెన్స్ ఉండదు గదా! ముందు యాక్సెప్టెన్స్ ఉండదు. తర్వాత ఈ అమ్మాయి పెద్దగా అయ్యి, ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి, వెన్ షీ స్టార్ట్స్ ఫైటింగ్ ఫర్ దేర్ రైట్స్, వాళ్ళ కమ్యూనిటీకి తను ఫైట్ చేయడం ఎప్పుడైతే ఉంటుందో, అంటే కోర్ట్ రూమ్ ఇదంతా జరిగేటప్పుడు టీవీలో చూసి అప్పుడు యాక్సెప్ట్ చేస్తాను నేను. యాక్సెప్ట్ చేసి ఐ గో బ్యాక్ టు హర్. అప్పుడు ఐ యాక్సెప్ట్ హర్ అండ్ దగ్గర తీసుకుంటా అప్పుడు. అలా జరగకపోతే వాళ్ళు ఎలా ఎంత సఫర్ తర్వాత అవుతుంటారు కదా! తర్వాత అంటే ఇప్పుడు మనము జనరల్‌గా ఏంటంటే మనకంత క్లోజ్‌నెస్ వాళ్ళతో ఉండదు. అంత ప్రాక్సిమిటీ అనేది ఉండదు గదా! ఎక్కడో చూస్తుంటాం. పెద్ద పట్టించుకోం వాళ్ళ గురించి. కానీ ఈ సినిమా చేసేటప్పుడు ఏంటంటే, నాకు అంటే ఫస్ట్ డే వెన్ ఐ వెంట్ టు ది లొకేషన్ 15, 20 మంది ఉన్నారు వీళ్ళు ట్రాన్స్ వుమన్. చూసేవారు షాక్ అయిపోయాను నేను. ఫస్ట్ టైమ్ చూసినప్పుడు షాక్ అయిపోయా. అంటే అప్పటి వరకు నాకు తెలీదు. అంటే రియల్ ట్రాన్స్ వుమన్ యాక్ట్ చేస్తున్నారని తెలీదు. సబ్జెక్ట్ తెలుసు. సో అక్కడికెళ్ళాక చూసాక ఒక్కసారి షాక్ అయిపోయాను నేను. అయ్యో! ఇంతమంది ఉన్నారా? దెన్ ఒక రకమైన ఒక నర్వస్‌నెస్ వచ్చింది నాకు తెలియకుండానే.
ఎందుకంటే ఇప్పుడు వాళ్ళతో కలిసి యాక్ట్ చేయాలంటే వాళ్ళ గురించి ఏం తెలియదు మనకు. తెలియకుండానే ఆఫ్ కోర్స్. వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయి, ఎట్లా బిహేవ్ చేస్తారు, మనం ఎట్లా వాళ్ళతో ఉండాలి, ఏం తెలియదు కదా. కొత్త వ్యక్తులు అన్నట్టు, అంటే వ్యక్తులు వేరు, వీళ్ళు వేరు. సో ఐ రిక్వెస్టెడ్ సునీల్ గారు దట్ కొద్దిసేపు నేను వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతాను అప్పుడు బిఫోర్ కొంచెం షాట్. కన్వీనియంట్ గా ఉంటుంది కదా. కన్వీనియంట్గా కొంచెం కంఫర్ట్ జోన్ క్రియేట్ ఉంది నాకు వాళ్ళకి కూడా అని చెప్పి దెన్ అట్లా మీట్ అయ్యి ఒక 5-6 మంది వచ్చారు క్యారవాన్లోకి. కూర్చుని వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ క్లోజ్నెస్ అనేది అప్పుడు డెవలప్ కొంచెం అయింది డెవలప్ పర్ఫామ్ అయింది. చేయడానికి కూడా Yes. కన్వీనియంట్ గా ఉంటుంది. వాళ్ళకి ఇబ్బందే, మనకు కూడా ఇబ్బందే. కంఫర్టబుల్ ఎందుకంటే ఓ డాటరు ఆ అమ్మాయిని హగ్ చేసుకోవాలి, కడిల్ చేయాలి, తర్వాత ఎమోషనల్ సీన్స్ Yes. ఉన్నాయి. అటువంటిది ఇబ్బంది కదా Yeah. ఫస్ట్ టైం. సో అదంతా పోయింది. వి బికేమ్ క్లోజ్ టు ఈచ్ అదర్. దెన్ ఇట్ వెంట్ ఆఫ్ వెల్. సో మేడం ఇదంతా చూస్తే కోర్టు డ్రామాలా అనిపించింది నాకు. సో మాక్సిమం కోర్టు డ్రామా ఈ మూవీస్కి ఎలా ఉంటాయో అలానే అనిపించింది. సమ్ రైట్స్ కానీ అట్లా మొత్తం అలానే ఉంటుందా, లేదు బయట సొసైటీ మొత్తం అంతా మిక్స్డ్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? అంతా ఉంటుంది కోర్టు డ్రామా. ఎందుకంటే వాళ్ళ రైట్స్ గురించి రైట్స్ వాళ్ళు గురించి ఫైట్ డిమాండ్ చేస్తున్నారు చేయడం, ఫైట్ కాబట్టి. చేయడం, సో ఎజిటేషన్ చేయడం సో అది ఇవన్నీ కోర్ట్ జరిగాయి డ్రామా, కాబట్టి కోర్ట్ డ్రామా కాబట్టి సీన్స్. కోర్టు అదంతా రావడం ఇస్. మిగతా అంతా వాళ్ళ లైఫ్ స్టైల్ అదంతా ఉంటుంది సినిమాలో. ఇప్పుడు నాకు గుర్తుంది చిన్నప్పుడు ఆ గృహ ప్రవేశం చేసాము అనుకోండి, ఒక ఇంట్లో ఎవరైనా డెలివరీ అయింది అనుకోండి, పెళ్లి జరుగుతుంది అనుకోండి, అలాంటప్పుడు ట్రాన్స్జెండర్స్ వచ్చేవాళ్ళు, అవును. గ్రూప్ ఆఫ్ పీపుల్ Yes. వాళ్ళు వచ్చేసి నాకు ఐ స్టిల్ గేరు అంటారు కదా, అంటే హిందీలో గేరు అంటారు, బ్రౌన్ కలర్, దాంతో ఇలా ఒక ఒక టైప్ ఆఫ్ సైన్ చేసి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఆ సైన్ ఉంది అంటే ఓ ఓకే మా వాళ్ళు వచ్చి వెళ్ళారు అని మళ్ళీ ఇంకొకరు రారు, ఇంకొకరు వచ్చి మళ్ళీ ఇబ్బంది పెట్టరు. ఓకే ఇది అయిపోయింది, దిస్ మార్క్, ఈ హౌస్ ఇంకా మనం మార్క్, వెళ్ళకూడదు ఈ ఇక్కడికి. ఇంటికి మళ్ళీ వీళ్ళని మనం ఇబ్బంది వెళ్ళి పెట్టొద్దు. ఇబ్బంది పెట్టొద్దు, ఏం అడగొద్దు అక్కడ. సో వాళ్ళకి ఏంటి అంటే ఆ టైంలో నాకు తెలిసినంత వరకు జాబ్స్ లేవు వాళ్ళకి. చెప్పాం కదా, ఆ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో వాళ్ళని వెలివేయడం, దూరం చేయడం, అరే వీళ్ళు కరెక్ట్ కాదు, వీడు ఆడ కాదు మగ కాదు అన్నట్టుగా వాళ్ళని దూరం పెట్టడంతో వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా బతకాలి, వాళ్ళు ఒక గ్రూప్ లో బతకడం మొదలు పెట్టారు. అప్పుడు ఒక గ్రూప్ లో, ఇప్పుడు కూడా చూడండి, ఆ ట్రాన్స్జెండర్ అనగానే ఒక సపరేట్ ఇల్లు, ఆ ఇంట్లో వాళ్ళే ఉంటారు, ఇంకొకళ్ళు ఉండరు. సో వాళ్ళు ఒక గ్రూప్ లో బతకడం మొదలు పెట్టారు. సో అది నిజంగా ఒక బాధకరమైన విషయమే కదా. సో నాకైతే నిజంగానే అది తలుచుకుంటే, నా చిన్నప్పుడు చూసినప్పుడు మా మేనమామ ఇల్లు గృహప్రవేశం, గ్రూప్ లో వచ్చేసి ఓ హంగామా చేస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు, మగవాళ్ళని ఆట పట్టిస్తున్నారు. వీళ్ళు కూడా ఏంటంటే డబ్బుల గురించి అని మనం అనుకుంటున్నాం. వాళ్ళు వచ్చేసి డబ్బులు ఇచ్చాక వాళ్ళు నాకు ఇది కావాలి, నా కొడుకు కావాలి, నాకు కూడా కూతురు కావాలి అనే అది లేదు వాళ్ళకి. దే కాంట్ ప్రొడ్యూస్ కాబట్టి, దే కాంట్ కన్సీవ్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు హోల్ హార్టెడ్ గా బ్లెస్సింగ్స్ ఇచ్చి Bless వెళ్ళేవాళ్ళు. చేస్తారు. సో ఆ బ్లెస్సింగ్స్ అనేది చాలా మంది ఇప్పుడు కూడా వెళ్తుంటే, ఒకవేళ వాళ్ళు ఎదురయ్యి బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే పీపుల్ ఫీల్ అరే ఒక పాజిటివ్ సైన్ అనుకుని మూవ్ అవుతాం ముందుకి అనేసి. సో అదొక మంచి నమ్మకం ఉంది సొసైటీలో. అది ఉంది. కానీ అదే నమ్మకం వాళ్ళు ఉంటే బ్లెస్సింగ్స్ ఇస్తే మంచి నమ్మకం అనుకుంటాం, కానీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోము. అది అది జరగాలి, అది ఆ యాక్సెప్టెన్స్ అనేది రావాలి. దాని గురించే అంత ఫైట్ కూడా జరిగింది. చాలా అంటే అదొకటే కాదు, చాలా రైట్స్, దే ఆర్ ఫైటింగ్ ఫర్ ద అంటే రైట్స్. ఒకటి ఏంటంటే ఇప్పుడు చాలా దుర్భరమైన జీవితం అది. ఆ ఆఫ్ లైఫ్ కోర్స్ దే ఆర్ అవే ఫ్రమ్ ది సొసైటీ యాక్సెప్టెన్స్ ఉండదు. ప్రతి అడుగడుగున వాళ్ళకి ఇన్సల్ట్స్, సోషల్ బాయ్కాట్ ఇది చేసింది ఉంటుంది. తర్వాత లైవ్లీహుడ్ ఎట్లా అసలు అది లైవ్లీహుడ్ లేకే వాళ్ళు Major ఇవన్నీ problem. ఇలా వచ్చి సమ్ కైండ్ ఆఫ్ ఒక డాన్స్ చేయడం, పాపం నిజంగా వియర్డ్ గా రెడీ అవ్వడం, అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది అలా రెడీ అవ్వడం అనేది. కానీ వాళ్ళకి తప్పక వాళ్ళు ఒక దారి వెతుకున్నారు. అలా దారి వెతుకొని వాళ్ళు లిప్స్టిక్ వేసుకొని, అంటే వాళ్ళు ఆడవాళ్ళుగా రెడీ అవ్వాలనుకుంటారు ఇష్టం కాబట్టి, కానీ అందులో చాలా అందంగా ఉంటారు తెలుసా కొంతమంది. ఇప్పుడు ఈ అమ్మాయి దీంట్లో హీరోయిన్ గా చేసిన అమ్మాయి ఉంది కదా, షీ సచ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అసలు. నా చిన్నప్పుడు బేగం బజార్ లో రేఖ
ఆ పేరు కూడా నాకు గుర్తుండిపోయింది. రేఖ అంటే ఆ గ్రూప్ లో అందగతి, ఆ గ్రూప్ లో కూడా అందగా ఉండేవాళ్ళు ఉన్నారు అని. సో వాళ్ళు వచ్చేసి ఒక, అంటే వాళ్ళు డాన్స్ నేర్చుకోలేదు కానీ చేయాలని ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇన్కమ్ అవ్వాలి అంటే ఏం చేయాలి, సరే అక్కడికి వెళ్ళాము. వాళ్ళ ఒక డిఫరెంట్ టోన్, పాపం వాళ్ళకి వాయిస్ ఆడగొంతు ఉండదు, ఎటు కాని గొంతు, ఇటు మగ గొంతు రాదు, ఇటు ఆడగొంతు రాదు, ఎటు కాని గొంతు అనిపిస్తుంది. సో ఆ గొంతుతోనే వాళ్ళు క్రియేట్ చేసుకొని ఆ ఒక టైప్ ఆఫ్ వాయిస్ తో పాట పాడడం, ఎంటర్టైన్ చేయడం, ప్లస్ బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళడం. ఎంత పాజిటివిటీ క్రియేట్ చేస్తారు వాళ్ళు. అందరేమో వాళ్ళని నెగిటివ్ గా చూస్తారు, వాళ్ళు మాత్రం అందరి గురించి పాజిటివ్ గా ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు చేంజ్ అయిన టైమ్స్ ప్రకారం దే ఆర్ అండర్ గోయింగ్ సో మెనీ సర్జరీస్, ఎస్, అమ్మాయిల కంటే అందంగా తయారవుతున్నారు. ఒకటి వాయిస్ కూడా చేంజ్, ఎస్, మార్చేసుకుంటున్నారు. అంటే ఎక్కడ తేడా ఉండదు అసలు. ఒక అమ్మాయి కంటే అందంగా యూ కాంట్ మేక్ అవుట్, అంత బాగా తయారవుతున్నారు. తర్వాత ఎంత ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు దాంట్లో. చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. అంటే దే ఆర్ ఇన్ వెరీ హై పొజిషన్స్ ఆల్సో. పెద్ద పెద్ద జాబుల్లో ఉన్నారు. ఐ నో ఏ ట్రాన్స్ ఉమన్ ఇన్ చెన్నై, కల్కి అని, చాలా పెద్ద పొజిషన్ ఆమె. కార్పొరేట్ వరల్డ్లో వెరీ బిగ్ పొజిషన్. అండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కమ్యూనిటీకి చాలా హెల్ప్ చేస్తుంటారు, సపోర్ట్ సిస్టమ్. ఇక్కడ చంద్రముఖి అయిన ఒక అమ్మాయి ఉంది, నేను హ్యావ్ సీన్ హర్ ఇంటర్వ్యూ రీసెంట్లీ. ఎంత వాళ్ళు అంటే సపోర్ట్ వీళ్ళందరికీ కూడా. అరే వెల్ క్వాలిఫైడ్, ఎంత చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతుందో అమ్మాయి అసలు. చాలా మంది ఉన్నారు, అఫ్ కోర్స్ నాకు కూడా తెలిసిన చాలా మంది వెల్ క్వాలిఫైడ్, చాలా డీసెంట్ గా ఉంటారు, డీసెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అది అంటే అది దేవుడు అలా డిసైడ్ చేశాడు అంతే. సో దాన్ని యాక్సెప్ట్ చేయడం, సొసైటీ యాక్సెప్ట్ చేయాలి. దట్ ఈస్ ఇప్పుడు మా ఫైట్ కూడా అంతే, మా మూవీలో కూడా అదే కదా. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ సునీల్ రెడ్డి కుమార్ గారు చెప్పినప్పుడు ఎగ్జాక్ట్ మీ ఫీలింగ్ ఏంటి మేడం? ఓ, ఐ వాజ్ రియలీ థ్రిల్డ్, ఐ ఫెల్ట్ ఆనర్డ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. నాకు నిజంగా అంటే ఈ మూవీలో నేను చేస్తున్నాను అంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. బికాస్ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకొచ్చారు. అరే ఆ సబ్జెక్ట్ ఎవ్వరు కూడా ఏదో ఒక మూవీలో ఒక క్యారెక్టర్ పెట్టడం జరుగుతోంది కానీ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ట్రాన్స్జెండర్ మీద. సో ఫిక్షనలైజ్ మూవీస్ వస్తాయి. ఇప్పుడు కాంచన అదొక ఫిక్షనలైజ్ మూవీ, కానీ ఇదేంటంటే బేసింగ్ ఆన్ దేర్ లైఫ్. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళనే తీసుకొని పెట్టడం, వేరే వాళ్ళని పెట్టి అలా చూయించకుండా, ట్రాన్స్జెండర్ లాగా కాకుండా వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు. అసలు ఆ సబ్జెక్టు ఒక చిన్న క్యారెక్టర్ పెట్టాలంటేనే ఎవరో ఒక మేల్ ఆర్టిస్ట్ని పెట్టి అలా చూపించేస్తూ ఉంటారు. బట్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం అండ్ ఇలాంటి సబ్జెక్ట్ బయటికి తీసుకురావడానికి చాలా టఫ్ టాస్క్ ఇది. టఫ్ టాస్క్. అంటే వీ హావ్ టు అప్రిషియేట్ సునీల్ సునీల్ గారు గారి నిజంగానే. గట్స్ గాని. ఎందుకంటే ఒక ఎపిసోడ్, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేయాలంటేనే ఒక ఇన్వెస్ట్మెంట్ తో కూడింది కదా, డబ్బులు పెట్టాలి. అక్కడ నుంచి రిటర్న్స్ వస్తాయో లేదో పక్కన ఉంచితే అది మార్కెట్ లో వెళ్తుందా లేదా అని కూడా పెద్ద టాస్క్ ఉంటుంది. సో అలా ఇన్వెస్ట్మెంట్ ఒకటే కాదు, రిటర్న్స్ వస్తాయో లేదో అని కూడా పక్కన ఉంచండి. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్స్ కి రిటర్న్ వస్తాయన్న ఎక్స్పెక్టేషన్స్ జీరోతోనే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి ధైర్యం సునీల్ గారు చేశారు. అది నిజంగానే చాలా పెద్ద స్టెప్ అన్నమాట. అలాంటి సబ్జెక్ట్ నిజంగానే ఒక సొసైటీకి ఒక లెసన్ అన్నమాట. ఇది సొసైటీలో చాలా మందిలో మార్పు వచ్చే సబ్జెక్ట్, అది మార్పు రావాలని కోరుకుంటూ చేసిన మూవీ ఇది. సో వాళ్ళు ఫేస్ అవుతున్నవి మనకు అంటే సర్టిఫికేషన్ కానీ, స్టార్టింగ్ లో నాకు తెలిసి ఏ సర్టిఫికేట్ ఇస్తానన్నారు, అలా కూడా జరిగింది. సో ఇవన్నీ ఫైట్ చేసుకుంటూ ఆయన ఈ మూవీని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో ఐ బ్లెస్డ్, ఐ విష్ ఈ మూవీ చాలా చక్కగా సక్సెస్ అవ్వాలి, ఆడియన్స్ బాగా చూడాలి. చూసిన తర్వాత మీకు తెలుస్తుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేసి. సో ఆ ప్రాబ్లమ్స్ తెలిసినప్పుడు ఆ యాక్సెప్టెన్స్ హోల్ హార్టెడ్గా మనం యాక్సెప్ట్ చేయాలి. ఏదో కిండల్ చేయడం, జోక్లు వేసుకోవడం అలా కాదు. వాళ్ళకు ఆ ప్రాబ్లం, అది ఆ ప్రాబ్లమ్ ని మనం వాళ్ళని ఎన్హాన్స్ చేసి వాళ్ళని మనం అనుకోవాల్సిందంటే దే ఆర్ ఆల్సో హ్యూమన్ ఫస్ట్, అదే ఫెలో హ్యూమన్ బీయింగ్స్ కదా. అఫ్ కోర్స్ నేను ఒక వస్తూ డాక్టర్ తో మాట్లాడుతూ వస్తున్నాను, ఆ సబ్జెక్ట్ తో మాట్లాడుతుంటే నేను అడిగాను, డాక్టర్ గారు జెండర్ అనేది ఎలా తెలుస్తుంది? మజిల్స్ రైట్, ఉమెన్ ఒక షేప్, జెంట్స్కి ఒకటి, ట్రాన్స్జెండర్.
సో ఇప్పుడు ఎలా ఉంది అంటే skeleton తో తెలుస్తుందా? స్కెలిటన్ ఇస్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్. అది మేల్ ఉండొచ్చు, ఫీమేల్ ఉండొచ్చు, ట్రాన్స్జెండర్ ఉండొచ్చు. ఇది ట్రాన్స్జెండర్ స్కెలిటన్ అని చెప్పడం కష్టం కదా. స్కెలిటన్ ఇస్ సేమ్. సో దేవుడు ఆ స్కెలిటన్ అనేది ఒకే తయారు చేశాడు. ఆ షేప్ అనేది కొంచెం స్క్వేర్ ఇలా ఉండడం, దాంతో మేల్ ఫీమేల్ అని చెప్పుకోవచ్చు అంతేగాని అదర్వైజ్ ఇలా అది మనం చూస్తే చెప్పలేము. నార్మల్ పీపుల్ కెనాట్ సే దట్ ఇది మేల్ స్కెలిటన్, ఫీమేల్ స్కెలిటన్. స్కెలిటన్ సేమ్. సో నేను డాక్టర్ని అడిగాను ఇదే, లేదండి స్కెలిటన్ సేమ్ గానే ఉంటుంది, అది ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళే చెప్పగలుగుతారు, అది కొన్ని ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి చెప్పగలుగుతారు, కానీ అదర్వైజ్ మజిల్ బిల్డ్ అయిన తర్వాతే మేల్ ఫీమేల్ అనేది. కరెక్ట్. సో అది దేవుడు అలా సృష్టించిన తర్వాత మనం ఎవరు అండి ఇది కాదు ఇది అవును అని చెప్పి వాళ్ళని దూరం పెట్టడం అనేది చేయకూడదు అని అనిపిస్తుంది అంతే. ఎస్, ఇట్స్ వెరీ గుడ్ పాయింట్ మ్యామ్. మీరు సినిమా గురించి చాలా సెర్చ్ చేసినట్టు అనిపించింది నాకు బ్యాక్ డ్రాప్ లో, అంటే అసలు ఎందుకు ఇట్లా ఏంటి అని. అంటే కొన్ని కొన్ని డౌట్స్ మనకు కూడా వస్తూ ఉంటాయి. చెప్పాను కదా, చిన్నప్పుడు నేను కూడా నవ్వుకున్న రోజులు ఉన్నాయి. అమ్మో వాళ్ళు వచ్చారు అంటే భయపడి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. సో ఆటో దగ్గర వచ్చేస్తారు చాలా మంది, కార్ దగ్గర వచ్చేసి ఆగిపోతారు. అది చాలా పెద్ద సబ్జెక్ట్ తెలుసా ఇది. చాలా మంది ఒరిజినల్ కాదు, ట్రాన్స్జెండర్ ఫేక్ పీపుల్ వచ్చేసి కోసం అని ఆహా, మీరు వేరే ఉద్యోగం చేయలే కానీ వాళ్ళు ఆల్రెడీ ఫేస్ అవుతున్నారు ప్రాబ్లం. వాళ్ళు ఏదో దారి వెతుకొని మేము ఇలా మాకున్న ప్రాబ్లం కాబట్టి మీరు కొంచెం మాకు హెల్ప్ చేయండి అని వాళ్ళు రావడం వాళ్ళకి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి బెగ్గింగ్ చేయాలనడం కూడా ఇష్టం ఉండదు వాళ్ళకి, ఉండదు. వేరే ఆల్టర్నేటివ్ అది జాబ్స్ ప్రొవైడ్ చేస్తే దే వాంట్ టు లివ్ గుడ్ లైఫ్, సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా బతకాలని ఉంటుంది వాళ్ళకి. డెఫినెట్ గా అది ఉంటుంది. లేనప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఆకలి ఎంత ఘోరమైందంటే ఏదో రకంగా బతకాలి కాబట్టి బెగ్గింగ్, అంటే వేరే ఇంకేం లేదు కదా. అది కూడా లాక్కొని వేరే వాళ్ళు వచ్చేసి, వాళ్ళు మేల్ ఉండొచ్చు, ఫీమేల్ ఉండొచ్చు, వాట్ ఎవర్, వాళ్ళు వచ్చేసి వీళ్ళలాగా ఆన్ రోడ్ నటిస్తున్నారు అనిపిస్తుంది అది. ఎస్, ఇప్పుడు వాళ్ళు కూడా మొన్న వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది కూడా ఇదే. దానిలో ఒక 50% 40% వీళ్ళే ఎక్కువ వచ్చేస్తున్నారండి. వీళ్ళ వలన కూడా మా ఈ ఐడెంటిఫికేషన్ ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. అది వీళ్ళకి చెడ్డ పేరు కదా ఒక ఆ, రకంగా. చెడ్డ పేరు ఒకటి, వాళ్ళ కడుపున కొడుతున్నారు మీరు అన్నట్టుగా అనిపిస్తుంది కదా. మీరేం హెల్ప్ చెయ్యరు, మీరు వేరే ఏదైనా కూలి పనైనా చేసి బతకండి, ఇదే ఎందుకు అనిపిస్తుంది అప్పుడు. కాకుండా వాళ్ళు ఏంటంటే బెదిరిస్తారు, అవును, డబ్బులు ఇవ్వమని బెదిరిస్తారు, ఎస్. వీళ్ళు నో అంటే వెళ్ళిపోతారు. వాళ్ళు అట్లా కాదు, నేను ఏదో మాటలు అనడం, బెదిరించడం. మేము ఎక్కడో లాంగ్ డ్రైవ్ అంటే మేము ఫ్యామిలీతో సమ్ టెంపుల్ విజిట్ వెళ్తున్నాం, టూర్లో ఉన్నాం. అక్కడ రోడ్ మీద ఆపుతారు, దే ఆర్ ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్. అది యూ కెన్ మేక్అవుట్ యాక్చువల్లీ, తెలిసిపోతుంది యాక్చువల్లీ. సో వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏం డిమాండ్ చేయట్లేదు, మీరేమి ఇస్తే అది తీసుకొని చక్కగా కార్ ఎదురుకుండా నిలబడి దిష్టి తీసి వెళ్ళారు వాళ్ళు. మనం దాన్ని ఒక మంచి పాజిటివ్ సైన్ అనుకొని మనం హ్యాపీగా మూవ్ అయిపోతాం. బట్ సొసైటీ వాళ్ళని కూడా ఒక ప్లేస్మెంట్ ఇవ్వాలి, అఫ్ కోర్స్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు చూడండి, ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా మీకు టాయిలెట్స్ అని ఉంటాయి. షీయే ఉంటుంది, కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అది పెద్ద ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేసేది. ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? బిగ్గెస్ట్ ప్రాబ్లం ది ఫేస్. సో ఇవన్నీ ఆలోచించి వాళ్ళు ఊరికే ఫైట్ చేయట్లేదు, వాళ్ళకున్న ప్రాబ్లమ్నే వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్నారు. దాన్ని కూడా మనం పేర్లు పెట్టి ఇబ్బంది పెట్టడం అనేది చేయకుండా అది ప్రాపర్గా యాక్సెప్ట్ చేసి సొసైటీకి ఒక ప్రాపర్ రూల్ ఒకటి రావాలి. ఎస్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దెమ్ అండ్ దెన్ సొసైటీకి అర్థం చేయించాలి. సో ఆ ప్రాసెసే ఈ సినిమా. మా సినిమా. అంటే ఓన్లీ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్ విల్ మేక్ దిస్ కైండ్ ఆఫ్ కమర్షియల్ వేయబిలిటీ, డబ్బులు ఇక్కడ ఆలోచిస్తే ఆర్టిస్ట్ కూడా చేయరు. నిజంగా చెప్తున్నాను, సార్ గాని, నేను గాని, ఇంకా చాలా మంది గాని పేమెంట్ గురించి వచ్చి పర్ఫామ్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. లేరు. అలా అనేసి సునీల్ గారు ఇవ్వలేదు అని చెప్పను, బట్ దట్స్ నాట్ ప్రయారిటీ. దట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రయారిటీ. మామూలుగా అయితే ఎక్కడైతే బయట మనం ఒకవేళ ₹1 పని చేస్తే ఇక్కడ మేము 5 పైసల్లోనే పని చేసి ఉంటాం. కానీ మేం డిమాండ్ చేయలేదు, ఆయన డిక్టేట్ చేయలేదు. హీ సో హంబల్. సునీల్ గారు ఎంత హంబల్ గా ఉన్నారంటే
ఈజ్ అ జెంటిల్మెన్. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. లొకేషన్‌లో గూడా అలాగే వర్క్ చేసేటప్పుడు గూడా ప్రతి ఒక్కళ్ళతో కూడా మాట్లాడే పద్ధతి అలాగే ఉంటుంది ఆయనది. ఎక్స్‌ప్లెయిన్ చేసే పద్ధతి అలాగే ఉంటుంది. ఆయనకొకటే ఉంది ఏంటంటే ఏదో ఒక మంచి సబ్జెక్ట్. ఇది ఎలాగైనా బయటికి రావాలి. సొసైటీలో చాలా మంది చూడాలి. ప్లీజ్ చిన్న సినిమాలు, ఇలాంటి సినిమాల్ని ప్లీజ్ మీరందరూ ఎంకరేజ్ చేయాలి, చూడాలి. చూస్తేనే మీకు తెలుస్తది వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి అనేది. యెస్. సూపర్ మ్యామ్. యాక్చువల్‌గా మీరు చెప్తూ ఉంటే ఇట్స్ లైక్ చాలా వెళ్ళిపోతూ ఉంది. నిజంగా. అంటే కొన్ని సార్లు మీరు తలుచుకోండి. మీ బాడీ ఇది ఉంది. కానీ ఇది కాదు. లోపల ఉన్నది ఆత్మ నేను ఇది కాదు అంటుంది. ఇది కాదు. నాకు ఇది బాడీ కాదు. నేను వేరే బాడీలో ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఆడదానిలా కాదు. నేను మగవాడిలా ఉండాలని కోరుకుంటున్నాను. మగ బాడీ ఇచ్చేసాడు. నేను ఆడదానిలా ఉండాలని కోరుకుంటున్నాను అంటే కాంట్ హెల్ప్ ఇట్. దేవుడు అలా సృష్టించాడు అంతే. అది చెప్పడానికే మహాభారతంలో బృహన్‌లలాని అప్పుడే చూపించారనమాట. యెస్. ఇది గూడా ఒకటుంది అని. యెస్. యెస్. సూపర్ మ్యామ్. యాక్చువల్లీ ఇట్స్ గుడ్ ఐటెమ్. మీరందరూ దానికి సపోర్ట్ చేస్తున్నారంటే మీరందరూ పెద్ద పెద్ద ఐ మీన్ ఆర్టిస్ట్‌లు ఆల్రెడీ మీకు లేని నేమ్ కాదు అండ్ మీరు చేయని సినిమాలు కాదు. అన్నీ చేసి ఉన్నారు. అప్పటినుంచే ఉన్న ఆర్టిస్ట్‌లు. బట్ మీ సపోర్ట్ అనేది సినిమాకుండడం అనేది చాలా ప్లస్. నో. ఈవెన్ ఇట్స్ విన్ విన్ సిట్యుయేషన్. మేము గూడా అనుకుంటాము. ఒక మంచి మూవీ రావాలి అని ఇలాగే కోరుకుంటాము. అంటే ప్రతి సినిమా పెద్ద సినిమా మైండ్ సెట్ ఉంది కాబట్టి ఈ సినిమా మా దగ్గరకు వచ్చింది. యెస్. సో ఈవెన్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ బ్లెస్డ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్. సునీల్ గారు అప్రోచ్ అయ్యారంటే ఇప్పుడు కొంత వందల వేల మంది ఆర్టిస్టులు ఉంటారు. వై అప్రోచ్ అంటే వీళ్ళు ఈ ఆర్టిస్టులు వీళ్ళు కరెక్ట్గా ఆలోచిస్తారు, మనకు సపోర్ట్ చేస్తారని ఆయన నమ్మకం ఉంది కాబట్టి అప్రోచ్ అయ్యారు. మనకు కూడా అటువంటి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అంటే మంచి సినిమా, మంచి సబ్జెక్ట్. ప్రయోగాత్మకంగా ఉండే సినిమా, ఈ సినిమా బతకాలి, బయటికి రావాలి అనుకున్నాం కాబట్టి అక్కడ ఏం కండిషన్స్ ఏం లేకుండా చేశారు. ఏం చేయగలం అది చేసాం. చాలా సింపుల్ గా అది ఒక మూవీ షూటింగ్ లాగా అనిపించేది కాదు మాకు. ఏదో ఒక చిన్న ఫ్యామిలీ కలిసి ఏదో డ్రామా చేసుకుంటున్నాము అన్నట్టుగా అనిపించేది. అందరూ అట్లా ఎంజాయ్ చేస్తూ చేశారు. అంటే ఎంజాయ్ చేసుకుంటూనే చేసాము. అర్థం చేసుకొని అక్కడ నో డిమాండ్స్ అన్నమాట. ఇప్పుడు మీరు పెద్ద సినిమాకి వెళ్తే ఒక అపీరెన్స్ మారిపోతూ ఉంటుంది. జనాలు బిహేవింగ్ మారిపోతుంది. బాడీ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది. ఇక్కడ ఎవరు హీరో కాదు, ఎవరు హీరోయిన్ కాదు, ఒక ఆర్టిస్ట్ అని ఫీలింగ్ కాదు. వి ట్రై టు లివ్ ఇన్ టు దట్ క్యారెక్టర్ అంతే. సూపర్. సూపర్ మ్యామ్. సూపర్ అండ్ ఆల్ ద బెస్ట్. డెఫినెట్‌గా మీరు చాలా మంచి సపోర్ట్ చేశారని చెప్పొచ్చు. మీ మాటల్లోనే తెలుస్తుంది. సినిమా కోసం మీరు ఎంత గట్టిగా ఫైట్ చేశారు, ఎంత సపోర్ట్ చేశారు అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ప్రేక్షకుల్ని కోరుకుంటాను, ఇలాంటి సినిమాలు మీరు చూడాలి. ఏదో చిన్న సినిమా వచ్చింది కదా అనేసి ఆ సబ్జెక్ట్ చూడండి. డెఫినెట్‌గా మీకు ఒక మూవీ అని కాదు, బట్ చూసినంతసేపు మీలో ఒక రియలైజేషన్ వస్తది, రావాలి అని కోరుకుంటాను. యెస్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మా మూవీ చూడండి, ఎంకరేజ్ చేయండి. ఓకే.